ఓకే చారుకేశా, ఇక నువ్వు ఇంటికెళ్ళు. అలాగే బాబు. 1 మినిట్ చారుకేశా. నువ్వు మీ బాబుగారు ఎక్కడికెళ్ళొస్తున్నారు? అది చెప్పాను కదా శేషమ్మ, ఫౌండేషన్కి వెళ్ళాం. ఆ ఫౌండేషన్ స్కూల్లో ఉందా? జై శ్రియా, మీరు మీ రూమ్కి వెళ్ళండి. ఆగండి. వాళ్ళెందుకు రూమ్లోకి వెళ్ళాలి? నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావు అని అర్థమైంది. పిల్లల ముందు గొడవ పడ్డా నాకు ఇష్టం లేదు. ఎందుకు? మీరు చేస్తున్న తప్పులు వాళ్ళకి తెలియకూడదనా? మనం తర్వాత మాట్లాడుకుందాం చేసి. ఇప్పుడే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీరు స్కూల్కి వెళ్ళారా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళారు? టీచర్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి. హాస్పిటల్కి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకు? టీచర్ గారు అమ్మాయిని చూడ్డానికి. ఇంకా? ఇంకేంటి? వాళ్ళ కోసం మీరు ఇంకా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. నాకు అబద్ధాలు చెప్పి మీరేమేం చేస్తున్నారో చెప్పండి. టీచర్ గారి వల్ల మన పిల్లలు బాగా చదువుతున్నారు, థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. టీచర్ గారు అమ్మాయి కింద పడిపోయిందని చూడ్డానికి వెళ్ళాను. అది తప్ప? స్కూల్ వరకు వెళ్లిన వారు అక్కడ మన పిల్లలు ఉంటారని వాళ్ళని ఇంటికి తీసుకురావాలని తెలీదా మీకు? అది తప్పు కాదా? ఎవరో పిల్ల కింద పడితే పరామర్శించడానికి హాస్పిటల్ వరకు వెళ్లారు. మీరింటికొచ్చే వరకు పిల్లలు భోంచేయరని మీకు తెలీదా? అది తప్పు కాదా? టీచర్ వల్ల, ఆ పిల్ల వల్ల మన పిల్లలు ఇన్సల్ట్ అవుతున్నారు, హర్ట్ అవుతున్నారు. అది తప్పు కాదా? పిల్లలకి ఎందుకు ఇంకా భోజనం పెట్టలేదు? కావాలని పెట్టలేదు. అంటే నా మీద కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తున్నావా? కాదు, మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలని అన్నం తినిపించకుండా నిద్రపుచ్చకుండా ఆపాను. నీకేమైనా పిచ్చి పట్టిందా చేసి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ టీచర్ బాగా చదువు చెప్తే ఒక 2000 శాలరీ పెంచండి. ఆ పిల్ల పడిపోతే ఒక 10,000 ట్రీట్మెంట్ కి విసిరిపడేయండి. అంతేకాని అదే పనిగా వాళ్ళ చుట్టూ తిరగడం ఏంటి? డబ్బులతో వస్తువుల్ని కొనొచ్చేసేసి మనుషుల్ని కాదు. వస్తువులకు ఉండేది ప్రైస్, మనుషులకు ఉండేది వాల్యూ. మనుషులకు విలువివ్వాలి, గౌరవించాలి. అంతగా విలువ గౌరవం ఇవ్వడానికి, వాళ్ళని అంతలా ప్రేమించడానికి మీకు వాళ్ళకి రక్త సంబంధం ఏమైనా ఉందా? ఉంది. బ్లడ్ రిలేషన్ మించిన రిలేషన్ నాకు ఆ పాపకు ఉందనిపిస్తుంది. ఆ రిలేషన్ ఏంటో తెలుసా? మా అమ్మ. వెయ్యి మంది దేవుళ్ల కన్నా, కోట్ల సంపద కన్నా ఎక్కువైన మా అమ్మ అలివేలు మంగ తయారు. ఆఫ్టర్ ఆల్ ఆ పేరు పెట్టుకున్నందుకు ఎంత ఇదా? బాబు, అది ఆఫ్టర్ ఆల్ పేరు కాదు, మా అమ్మ పేరు. నువ్వు కూడా అమ్మవయ్యావు కదా, అమ్మ గొప్పతనం ఏంటో నీకు తెలీదు? నా మీదే చెయ్యెత్తుతారా? మా అమ్మ నువ్వు ఆ పేరును ఎవరు చులకన చేసినా నేను సహించను. నేను మీ భార్యని. 2 పిల్లలకు తల్లివి కూడా ఇంకా అమ్మతత్వాన్ని అర్థం చేసుకోలేదు. అయితే కొడతారా? ఏకంగా గొంతు నిలిపి చంపేయండి. రండి, నన్ను నా పిల్లల్ని చంపేయండి. ఇది అమ్మా, ఏంటమ్మా మాటలు? ఇలారా, వదలండి. నాకు చావే శిక్ష. చంపేయండి. సంపటి ఏంటమ్మా? పదమ్మా, రామ్మా, పద. మీరు రండి బాబు, రండి బాబు. నిన్ను విడిచి ఎలా వెళ్ళాలి అని నేను భయపడుతున్నాను. నాకేం భయం లేదు, సార్ ఉన్నారు కదా. నిజం చెప్పాలంటే నీకన్నా సరే బెటర్.
నువ్వు నా పక్కన ఉంటే టీచర్ పక్కన ఉన్నట్టుంటుంది. అదే సార్ అనుకో ఫ్రెండ్లీగా ఉంటారు. సరే వెళ్ళి త్వరగా వస్తాను. పాప జాగ్రత్త అండి. మమ్మీ మళ్ళీ అంటే సార్కి కూడా పొంగల్ తీసుకురా. నేనేం అడగలేదండి. మా మమ్మీ అంటే నాకే భయం అనుకున్నాను. మీకూడా భయమేనా సార్? ఏ, మనకు భయం ఏం లేదు బంగారం, గౌరవం అంతే. సరే అయితే మమ్మీ వచ్చేంత వరకు మనం స్టోరీస్ చెప్పుకుందామా? అనగనగా బాబు, పిల్లలు డ్రైవర్తో స్కూల్కి వెళ్ళారు. నేను వస్తానన్నా వద్దన్నారు. మీరిలా ఉండకూడదు బాబు. వెళ్ళి ఒకసారి సిసమ్మతో మాట్లాడండి. ఎంత చెప్పినా అర్థం చేసుకుని మనిషితో ఏం మాట్లాడమంటావు చారుకేశా? మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు. మీరు తప్ప సిసమ్మకి ఎవరున్నారు బాబు? మీతో తప్ప సిసమ్మ ఇంకెవరితో గొడవ పడతారు? సిసమ్మకు చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అన్నయ్య కూడా లేరు. ఇప్పుడు సిసమ్మకు అన్నీ మీరే. సిసమ్మ చాలా మంచివారు బాబు. మీరంటే చాలా ఇష్టం. మీకు గుర్తుందా, మీకోసం వాళ్ళ అన్నయ్యతో కూడా గొడవపడ్డారు. ఇప్పుడు నా చెల్లెలి గురించి గొడవ పడుతోంది కదా. దివ్య ఏం చేసింది? ఆ టీచర్ గారు ఏం చేశారు? ఆ చిన్న పాప మంగ ఏం చేసింది? వాళ్లపై తనకు ద్వేషం ఎందుకు? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బాబు. సిసమ్మకు జైబాబు శ్రేయముల మీద ప్రేమ తప్ప ఎవరి మీద ద్వేషం లేదు. తన పిల్లలే తనకు ముఖ్యం అనుకుంటున్నారు. ఆ పిల్లల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారన్న చిన్న అభద్రతా భావమే సిసమ్మకు కోపం వచ్చేలా చేస్తుంది. మీరు వెళ్ళి ఆపార్థాన్ని తొలగించండి. వెళ్ళండి బాబు. భార్యాభర్తల మధ్య మౌనం కుటుంబానికి అతిపెద్ద ప్రమాదం అని మా నాన్నారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వెళ్ళి సిసమ్మను ఓదార్చండి. మీరెంత మంచివారో సిసమ్మకు అర్థమవుతుంది. వెళ్ళండి బాబు. ఈసారి కేసేగాడు కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోతే ప్రపంచకానికి వచ్చే నష్టం ఏంటంట? శశి ఏడుస్తూ అభి కోపంగా ఉంటే అబ్బాబ్బాబ్బా ఇల్లు ఎంత బాగుంటుందో చంద్రిక. వీడికన్నీ వాళ్ళ నాన్న బుద్ధిలే వచ్చాయి. అప్పట్లో చారిగాడు కూడా అంతే. జై మంగా గొడవపడి మాట్లాడకుండా ఉంటే మధ్యలో వెళ్లి ఇద్దరికీ రాయిబారం నడిపేవాడు. ఇప్పుడు వీడు తయారయ్యాడు. మనకు మనశ్శాంతి లేకుండా చేయటానికి ఎవడో ఒకడు ఉంటాడే. అలాంటి వాళ్ళని వృత్తియాలి పౌడరు. శశి, శశి, ఐఎమ్ సారీ. నేను తొందరపడ్డాను. నీపై అలా చెయ్యెత్తకుండా ఉండాల్సిందే. చెయ్యెత్తడంతోనే ఆగిపోయారు. చెంపదెబ్బ కూడా కొట్టుంటే ఇంకా సంతోషించేదాన్ని.
నేనంత చెడ్డవన్నా శశి? నేను కొట్టేంత దుర్మార్గున్నా? మీరా? నేనేనండి. మంగకి ఎలా ఉంది? పర్వాలేదండి. మంగ త్వరగా కోలుకోవాలని రాత్రంతా శివాలయంలో శివనామస్మరణతో జాగారం చేసి ఇప్పుడే వస్తున్నానండి. అయ్యో, నా పాప కోసం మీరెందుకండి? మీ పాప నా పాప కాదా? అంటే నాకు పెళ్లి కాకపోయినా నేను చదువు చెప్పే పిల్లలంతా నా కన్న పిల్లలు అనుకుంటానండి. అలా మంగ కూడా నా కన్న బిడ్డతో సమానం. అది మీ మంచితనం. ఈ కుంకుమ పెట్టుకోండి. ఏం చేస్తున్నారండి? క్షమించండి, మీరు నాకు మంగ కనిపించింది. కుంకుమ పెడితే త్వరగా కోలుకుంటుందని. ఇటు ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్ళాక నేను మంగకు పెడతాను. కాఫీ, టీ ఏం తాగుతారు? పచ్చి మంచినీళ్ళు కూడా తాగనండి. ఎందుకు? మంగ కోలుకోవాలని నిన్నటి నుంచి ఉపవాసం ఉంటున్నానండి. మీరు ఉపవాసం? మంగకి హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే దేవుడి ఆశీర్వాదం కూడా ఉండాలి కదండి. అందుకే నేను హాస్పిటల్కి రాకుండా టెంపుల్కి వెళ్ళి ఉపవాసం జాగారం చేశాను. ఇప్పుడు మీరు మంగ బావుందని చెప్పారు కదా, ఇక దీక్ష విరమిస్తాను. మీరు మా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నారు. మన అనుకునే మనుషుల కోసం శ్రమ పడటం శ్రమే కాదండి. అంటే నేను ఏకాకిని కదండి. అందుకే జగమంత కుటుంబం నాది, మనుషులంతా నా వాళ్లే అనుకుంటాను. సాటి మనిషిగా తోటి వాళ్ళందర్నీ ప్రేమిస్తానండి. ఆంజనేయులు గారు కూడా మీలానే అండి. పాపం నిన్నటి నుంచి మాకు తోడుగా ఉన్నారు. తను ఒక అనాథట. అందుకేనేమో ఆయనకి మనుషులంటే అంత ఇష్టం. మీరు గుళ్ళో జాగారం చేస్తే ఆంజనేయులు గారు హాస్పిటల్లో నైట్ అంతా మేల్కొని ఉన్నారు. మీరు ఉపవాసం చేశారు. ఆంజనేయులు గారు కూడా ఇప్పటి వరకు ఏమీ తినలేదు. మీలాగే ఆయనకు కూడా మంగంటే చాలా ఇష్టం. ప్రేమగా బంగారం అని పిలుస్తారు. నేను నా గురించి చెప్తుంటే తను వాడి గురించి చెప్తుందేంటి? కొంప తీసి వాడికి గాని పడిపోయిందా? ఇటు మీరు, అటు ఆంజనేయులు గారు. మీలాంటి మంచి మనుషులు నా కొలీగ్స్ అవ్వడం నా అదృష్టం అండి. మీ వల్లే మంగ త్వరగా కోలుకుంటుంది. సరే, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. బయలుదేరుతున్నానండి. ఇంప్రెస్ చేసి మ్యాటర్ ఫినిష్ చేద్దాం అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతుందేంటి? టూ మినిట్స్ అండి, బైక్ తీసుకొస్తాను. మిమ్మల్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఆహా, వద్దండి, నేను ఆటోలో వెళ్తాను. నేను ఆంజనేయులు సార్ లీవ్ పెట్టాం. మీరు కూడా స్కూల్లో లేకపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వస్తానండి. చేతికి చిక్కినట్టు చిక్కి జారుకుందే. నా ముందే వాడిని పొగుడుతుంది. లాభం లేదు. దీనికి వాడికి మధ్య గొడవలు పెడితే తప్ప మనం అనుకున్న పని సైన్ చేసేసానుగా. చేసేశారు బాబు.
ఈ ఇన్వాయిస్ ఒకసారి చెక్ చేయండి బాబు. కాఫీ వంకతో నన్ను కిచెన్ లోకి పంపించి మీరేం చేయలేదు కదా? మేమేం చేస్తాం? ఎక్కడ సైన్ చేయాలో చారుకేసి చెప్తుంటే నేను సంతకాలు పెడుతున్నాను. సంతకాలన్నీ అయినట్టుగా చారుకేసా? అయిపోయినట్టే బాబు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య నువ్వెందుకు? వెళ్ళు. సరే బాబు, వస్తాను సుసమ్మ. చారు కేసుకి మీరేమైనా చెప్పారా? పిఏ అన్నాక పనులు ఉండవా ఏంటి? రా ఇలా కూర్చో. మనం కలిసి కాఫీ తాగి ఎన్ని డేస్ అయిందో. డేస్ కాదు, ఇయర్స్ అయ్యాయి. ఆహా, నీ చేతి కాఫీ అద్భుతం శశి. లవ్ యూ. సిగ్గుపడించాలు, కాఫీ తాగు, చల్లారిపోతుంది. మీరు అసలు ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఎలా ఉన్నాను? మీరిలాగే ఉండాలి ఎప్పటికీ. ఇకపై ఉంటాను. ప్రామిస్? నాపై నమ్మకం లేదా శశి? నమ్మకం లేకపోతే మీతో ఎందుకుంటాను? మీరిలా ఉండడం పిల్లలు చూస్తే ఎంత సంతోషపడతారు. ఎందుకమ్మా డాడీ ఎప్పుడు సీరియస్గా ఉంటారు అని అమాయకంగా అడుగుతుంటారు. మీరిలా నవ్వడం చూస్తే ఆనందపడతారండి. ప్రామిస్, ఇకపై సీరియస్గా ఉండను. మీ సంతోషానికి కారణం తెలుసుకోవచ్చా? నువ్వే. నిజంగా? నిజంగా నువ్వే శశి. తాగు. ఎక్స్క్యూజ్ మీ మేడం. చెప్పండి. పేషెంట్ మంగా మదర్ మీరే కదా? అవును. పాపకేమైంది? పాపకేం కాలేదు మేడం, కానీ పాపను చూడ్డానికి ఎక్కువ మంది విజిటర్స్ వస్తున్నారు. మళ్ళీ ఎవరొచ్చారు? ఓల్డ్ కపుల్స్ వచ్చారు. ఐసీలో ఉన్న పేషెంట్ దగ్గరికి అవుటర్ పర్సన్స్ వస్తే పాపకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. నేను చెప్తానులేండి. ప్లీజ్ మేడం, కాస్త చూసుకోండి. మేడం, డాక్టర్ గారు మీతో మాట్లాడాలన్నారు. మీరు రాగానే చెప్పమన్నారు. రండి మేడం. పదండి. 1 మినిట్. పాపకు క్యారియర్ ఇచ్చొస్తాను. డాక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు మేడం. ఒక ఎమర్జెన్సీ ఆపరేషన్ కూడా ఉంది. జస్ట్ క్యారియర్ ఇచ్చొస్తాను, వెయిట్ చేయండి. వచ్చేసారా? ఏంటి ఇంత లేట్ చేశారు? ఏమైందండి? పాప ఆకలిగా ఉందంటుందా? మంగ కాదు, అంటే మిమ్మల్ని చూడ్డానికని. మేడం త్వరగా రండి ప్లీజ్. ఏమైంది సిస్టర్? మేడం గారిని డాక్టర్ గారు పిలుస్తున్నారు. అవునా? అయితే వెళ్ళండి. ఈ క్యారియర్ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. మంగా తను బానే ఉందండి, మీరు వెళ్ళరండి. రండి మేడం. వెళ్ళండి. బంగారం, మన ఫుడ్ వచ్చేసింది. మమ్మీ రాలేదా? వచ్చింది బంగారం. టీచర్ గారు వచ్చారా? ఎక్కడున్నారు? లోపలికి వస్తున్నారా? ఏంటి సార్ అంత ఎగ్జైట్ అవుతున్నారు? పౌడరు కంట్రోల్. ఏమి లేదు బాబు, టీచర్ గారు వస్తే ఓసారి పలకరించిపోదామని. అవును బాబు, తన గురించే కదా వెయిట్ చేస్తున్నాం. టీచర్ గారు డాక్టర్ గారితో మాట్లాడడానికి వెళ్ళారు. డాక్టరా? ఎక్కడ? ఆయన రూమ్ లో. పద చంద్రిక, అక్కడికి వెళ్ళి టీచర్ గారితో మాట్లాడదాం. వస్తాం. పద. జానకి అని అప్పుడు మంగ పెట్టుకున్న పేరే ఇప్పుడు దివ్య పెట్టుకుందిగా. అందుకని దివ్యను దాచిపెడదామా? అందుకు కాదే పిచ్చి మొహం. తర్వాత నీకు వివరంగా చెప్తాను. ఇప్పుడైతే వాడిని ఆపాలి. పద.
ఒరే ఆగరా, యాడికి పోతున్నావా? పాప కోలుకుంది కదండి, స్వీట్స్ ఫ్రూట్స్ బొమ్మలు ఇచ్చిరమ్మని అభిబాబు పంపించారు. నా బా ఇప్పుడే ఇవ్వ మాకు. ఎందుకు ఇవ్వకూడదు? అయినా మీరేంటి చెప్పా పెట్టకుండా హాస్పిటల్కి వచ్చారు? అవన్నీ నీకు చెప్పాలంట్రా? నువ్వైతే రావచ్చు, మేము రాకూడదా? ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకులేండి, పాపను టీచర్ గారిని కలిసేది వస్తాను. ఇప్పుడు వద్దురా స్వామి. పాప టీచర్ బోరు బోరు నేడుస్తుంది. అయ్యో, అయితే ఓదార్చొస్తాను. నువ్వు ఆగరా స్వామి, లోపలికి ఎవరు పోకూడదని ఇందాకే నర్సు చెప్పింది. అదిగో పీటీ పంతులు వస్తున్నాడు, కావాలంటే అడుగు. సార్, టీచర్ గారు ఇప్పుడు ఎవరిని కలవరండి? కలవరంట. ఎవ్వరు పాప దగ్గర ఉండకూడదంట. అసలు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలీదు. అరే పెద్ద మెంటల్ ఆమెలా ఉంది, ఎప్పుడు మీద పడి అరిచేస్తుంది. చూసావా, ఇప్పుడు గా నువ్వు వెళ్తే నిన్ను కూడా కరుస్తుంది. అవసరమా నీకు? సార్, పాప ఎలా ఉందండి? మంగ బానే ఉంది. మేడం గారే బాగా కోపంగా ఉన్నారు. పాప కోసం ఇవి తెచ్చాను, ఇవన్నీ ఇవ్వచ్చా? వద్దురా. నర్సు ఇట్రా. చెప్పండి సార్. ఇదిగో ఇవన్నీ తీసుకుపోయి ఆ పాపకి ఇచ్చేసేయ్. పో 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 పో. పదరా, మళ్ళీ ఆవిడ బయటకు వచ్చిందంటే నీ మీద అరిచేస్తుందేమో. అవునవును, వెళ్ళిపోండి మీరు. నాలాగా మీరెందుకు మాటలు పడ్డాం? త్వరగా వెళ్ళిపోండి. పదరా, మళ్ళీ ఆవిడ బయటకు వస్తే నిన్ను కూడా కరిచేస్తుంది. పద పద పదరా స్వామి. సార్ ఆంజనేయులు సార్. ఏంటి కుమార్? మంగమ్మ ఎలా ఉన్నారు సార్? బాగుంది. పాపకి ప్రాబ్లం లేనట్టే కదా సార్? ప్రాబ్లం ఏంటో తెలీదు, ప్రస్తుతానికైతే బాగుంది. బాగుంటే అంతే చాలు సార్. సార్, ఆ. మీరు మాత్రమే వచ్చారు, మేడం గారు మంగమ్మ రాలేదేంటి సార్? ఇంకో 2 days హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉండాలట. నేను ఫ్రెష్ అయి వెళ్దామని వచ్చాను. మేడం గారు మిమ్మల్ని మళ్ళీ ఏం తిట్టలేదు కదా సార్? తిడితే మాత్రం నేను ఊరుకుంటానా? ఏం చేశారు సార్? పడ్డానయ్యా. అంతేలేండి, అంతకు మించి ఎదురు తిరుగుతారో ఏంటి? ఒకసారి ఎదురు తిరిగి కోపడ్డాను కూడా. తర్వాత ఏమైంది సార్? భయపడ్డాను. అంతేలేండి, అంతకు మించి ధైర్యంగా ఉంటారా ఏంటి? నాకు ధైర్యం ఉందయ్యా, కాకపోతే ఆవిడ ముందు సరిపోవట్లేదంతే. అవును, నేను మేడం లీవ్ పెట్టినట్టు ప్రిన్సిపల్ సార్తో చెప్పావా? భలే వారి సార్, చెప్పకుండా ఎలా ఉంటాను సార్? సార్ ఏమనలేదు కదా? ఏమంటారు సార్, మంగకి ఇలా అయిందని బాధపడ్డారు. పిల్లలు ఆడుకుంటున్నారా లేక నేను లేనని అల్లరి చేస్తున్నారా? లేదు సార్, మీరు లేరని ఇంకా బాగా ఆడుకుంటున్నారు. కుమార్, సారీ సార్, మీరు ఉన్నా లేకపోయినా డిసిప్లిన్ గా ఉండాలని మీరు పిల్లలతో చెప్పారు కదా, అందుకే మీరు లేకపోయినా వాళ్ళు అలరి చేయకుండా చక్కగా ఆడుకుంటున్నారని చెప్తున్నా. పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే అంత బాగా చదువుకుంటారు. సార్, మేడం గారిని బుర్కా గురించి ఏమైనా అడిగారా సార్? లేదు కుమార్, కానీ ఆ ముసుగు వెనకేదో రహస్యం ఉందని నాకు అనిపిస్తోందయ్యా. అది తన గతం కావచ్చు, లేదా ఎవరికీ చెప్పకూడని విషయం కావచ్చు. తనకు భర్త లేకపోవడం సరే, బంధువులెవరూ లేకపోవడమే కాస్త చిత్రంగా ఉంది. సింగిల్ పేరెంట్గా ఉంటూ జాబ్ చేస్తూ మంగని చదివించుకుంటూ తను స్ట్రగుల్ అవ్వడం వెనక స్ట్రాంగ్ రీజన్ ఏదో ఉండాలి. తనెవరిని నమ్మట్లేదు, తన కోపానికి కారణం కూడా అదే. తన చుట్టూ ఒక సర్కిల్ని గీసుకుంది, ఆ సర్కిల్లోకి ఎవరిని ఎంటర్ కానివ్వట్లేదు. అంటే మేడం గురించి మనం తెలుసుకోలేమా సార్? కొన్ని తెలుసుకోకూడదు కుమార్, అది వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేయాలి. ఏదో ఒకరోజు ఎవరో ఒకరిని నమ్మాల్సిన పరిస్థితే వస్తే, ఆ వ్యక్తి నమ్మకస్తుడైతే తనకంతా చెప్తుంది. ఆ వ్యక్తి ఎవరన్నది తను ఎంచుకోవాలే తప్ప మనం జోక్యం చేసుకోకూడదు. సార్, మీకంటే నమ్మకస్తులు మేడం గారికి ఇంకెవరుంటారు సార్? అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది కుమార్. నేనుండగా జానకి గారికి మంగకు భయమేంటి? వాళ్ళకండగా ఉంటాను, ఉండాలి అనుకుంటాను. సార్,
అయ్యయ్యో తప్పు అలా అనేసానేంటి? తప్పుగా అనుకో కుమార్, నేను వేరే ఉద్దేశంతో అనలేదు. ఏదో తను నా నైబరు, కొలీగు, మంగన స్టూడెంటు అని. నువ్వు తిరిగే తిరుగుడు చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. పొద్దు తిరుగుడు పువ్వులా నీ వంక చూస్తూ ఉండలేను. నిన్నెవరు చూడమన్నారే? అయినా తిరిగేది నా కాళ్ళైతే నీ కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? ఇంతసేపు తిరిగి ఏం ఉపాయం ఆలోచించావు? 2-3 ప్లాన్స్ వచ్చాయి గానీ వర్కౌట్ అవుతాయా లేదా అన్నదే డౌట్. నీకేమైనా థాట్ వచ్చిందా? థాట్ ఏం రాలేదు. ఆలోచించి తలనొప్పొచ్చింది. అంత పెద్ద తల్లో నొప్పి ఎక్కడొచ్చిందే? తమరి తల ఏమైనా చిన్నదా? నాది తాటికాయంత తలకాయే, నీదే గుమ్మడికాయంత తలకాయ. నా నాడి పోసుకుంది చాలే కాని ఏం ప్లాన్స్ వచ్చాయో చెప్పండి. ఒకటేమో జయశ్రేయలకు ఎలాగూ దివ్య అంటే ఇష్టం లేదు కాబట్టి ఆ వంకతో తనని ఈ ఊరు నుంచి పంపించేయాలి. అందుకు అభి ఒప్పుకోవాలి కదా. రెండో చెప్పు. హాస్పిటల్లో దివ్యకు తోడుగా ఒక కుర్రోడున్నాడు కదా, పీటీ మాస్టర్ ఆంజనేయులు. అతను దివ్య పక్క క్వార్టర్స్ లోనే ఉంటాడంట. అందుకే హెల్ప్ గా హాస్పిటల్ కొచ్చాడు. అది హెల్ప్ కాదు, దివ్యకు వాడికి మధ్య ఉన్న రిలేషన్ అని మనం పుకారు లేపితే అసలే దివ్యకు ఆత్మాభిమానం ఎక్కువ. శశి ఒక్క మాట అనిందని ఈ ఇల్లే వదిలి వెళ్లిపోయింది. మనం ఆ పుకారు లేపామంటే ఈ ఊరే ఏంటి, ఈ దేశమే వదిలి వెళ్లిపోతుంది. మరీ అంత దారుణమైన నిందేంటి పౌడరు? దివ్య క్యారెక్టర్ని అలా చంపేయచ్చా? ఆస్తి వస్తుంది అనుకుంటే పసుపు తాడు కట్టిన మెడకి ఉరితాడు కట్టి చంపాలనిపిస్తుందే నాకు. అంటే నన్ను ఉరేసి చంపుతావు పౌడరు? నీ మెడకు ఉరితాడేం సరిపోతుందే, వాడలకు కడతారు చూడు తాడు, అదైతే సరిపోతుంది. నేను ఓడనైతే నువ్వేంటి? నేను ఎడారి వాడని, ఒంటని. కావాలంటే నా మెడ చూడు ఎంత సన్నగుందో. నాపై నీకింత పగుందా పౌడరు? నీపై నాకు పగలు ప్రతీకారాలు ఎందుకుంటాయే? నిన్ను కోటీశ్వరాల్ని చేయడానికే ఈ తిప్పలన్నీ. ఏదో ఒకటి చేసి పంపిస్తానులే. దివ్య వెళ్లేలోపు ఒకసారి తన్ని చూడాలనుంది పౌడరు. ఈరోజు చూశావుగా? ఆహా, మరోసారి తనని తనివి తీరా చూడాలనుంది. ఎందుకే? నీ మేనల్లుడు కూతురనా? దివ్యం చూస్తే మంగం చూసినట్టుంటుంది కదా. మంగ మీదే నీకు ప్రేమ లేదు, దివ్యపై ఎట్ట పుట్టకొచ్చిందే? ప్రేమేం కాదు పౌడరు, ఊరికే చూద్దామని. దివ్యకు ఫోన్ చేసి ఇప్పుడు భోజనానికి వస్తున్నామని చెప్పమంటావా? రేపు స్కూల్కి వెళ్ళి చూద్దాంలే, కుదరకపోతే క్వార్టర్స్కి వెళ్దాం. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో, దివ్యని మనం చూడాలి తప్ప దివ్య మనల్ని చూడకూడదు. అప్పుడంటే మంగ గతం మర్చిపోయింది కాబట్టి మనల్ని చూసినా గుర్తుపట్టలేదు. ఇప్పుడు దివ్య ఆవలిస్తే పేగులు కాదు, రక్తంలోని ప్లేట్లెట్లుగా లెక్క పెడుతుంది. మనం తన కంటపడ్డామా కథ మొత్తం మారిపోతుంది. కరెన్సీ కట్టల్లో కాలిపోవాలి అనుకుంటున్న నీ కళ కలగానే మిగిలిపోతుంది. సరే పౌడరు, దివ్య మనల్ని చూడకుండా జాగ్రత్త పడదాం. కానీ దివ్యని ఎలా పంపిద్దాం? రేపు దివ్య దగ్గరికి ఎలా వెళ్దాం? అభికి శశికి డౌట్ వస్తుందేమో. తప్పకుండా వస్తుంది, మనమే మేనేజ్ చేయాలి. నేను చేస్తాను, నువ్వే టంగ్ స్లిప్ అవుతావేమో. అవ్వను అవ్వను అవ్వనంటే అవ్వను. వివాహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. వివాహం నాటకమన్నా, కాపురం బూటకమన్నా, సమస్తం నాశనమన్నా, పెళ్లి రోజుతో ఇల్లేమో నాశనమంటే ఎవరే అది? హూ ఇస్ దాట్? పీటీ సార్. హూ ఇస్ దాట్? హే ఎంటీ సార్, కుమార్ ఇలా వచ్చారేంటి? వంట చేస్తున్నారా సార్?
వాసన గుమగుమలాడిపోతుంది. మరే వంటలో మనది గరిట తిప్పిన చెయ్యి. ఆ? కానీ మీరన్నట్టు గుమగుమలేం రావే.